భారతదేశంలో ఎన్నో పార్టీలు ఉన్నాయి. ఒక్కో పార్టీకి ఒక సిద్ధాంతం. ఒక పార్టీ అంటే మరొక పార్టీకి పడనటువంటి పరిస్థితి. అలాగే ఎన్నో కులాలున్నాయి, ఎన్నో మతాలున్నాయి. ఈ కుల మతాల మధ్యన ఎన్నో విభేదాలు. ఈ విధంగా పార్టీల పరంగా, కుల మతాల పరంగా, ప్రాంతాల పరంగా భారతీయులు విడిపోయి ఉన్నటువంటి పరిస్థితులు. ఇలాంటి పరిస్థితుల్లో భారతీయులందరినీ ఏకం చేసి ఒక ప్లాట్ఫామ్ మీదకు తీసుకురావాలని ఒక ఉద్దేశంతో నేను ఒక కార్యక్రమాన్ని చేపట్టదలుచుకున్నాను. 2047 నాటికి భారతదేశం పూర్తి స్థాయిలో అభివృద్ధి చెందాలనే ఒక ఉద్దేశంతో నేను ఈ కార్యక్రమాన్ని చేపట్టదలుచుకున్నాను. 2047 అంటే అప్పటికి మనకి స్వతంత్రం వచ్చి 100 సంవత్సరాలు పూర్తవుతున్నటువంటి సందర్భంగా నేను ఈ కార్యక్రమాన్ని చేపట్టదలుచుకున్నాను. ఈ కార్యక్రమం పేరు మహాభారత్. మహాభారత్ అనే పేరుతో నేను చేపట్టినటువంటి ఈ కార్యక్రమం యొక్క ప్రధాన ఉద్దేశం ఏంటంటే 2047 అంటే ఆల్మోస్ట్ 22 ఇయర్స్ అవుతుంది. ఈ 22 సంవత్సరాలు కూడా నేను నా శక్తికి మించి కష్టపడి దేశం కోసం ఎంతో కొంత మనీని కలెక్ట్ చేసి నేను ఇవ్వదలుచుకున్నాను. ఒక నీతిగా, నిజాయితీగా, ఒక ధర్మంతో చేపట్టినటువంటి ఈ కార్యక్రమం ఎంతవరకు ముందుకు సాగుతుందో నాకు తెలియదు. ఈ విధంగా జమ చేసినటువంటి ప్రతి రూపాయిని కూడా దేశ ఉపయోగాల కోసం, యువత యొక్క ఉపాధి అవకాశాల కోసం ఖర్చు పెట్టే విధంగా నా ఈ నిర్ణయం ఉంటుంది. నా ఈ జర్నీలో నేను ఈరోజు ఒక్కడినే. నా ఈ జర్నీలో నాతో ఎంతమంది కలుస్తారని నాకు తెలియదు. నా ఈ ప్రయత్నం మీద మీ అభిప్రాయాలు తెలియజేయండి, మీ సూచనలు తెలియజేయండి. మీ అభిప్రాయాలు, మీ సూచనల మీద నా ఈ ప్రయాణం ఉంటుందని ఆశిస్తూ మీ అభిప్రాయాలను తెలియజేస్తారని కోరుకుంటూ నా పేరు వాసుదేవ్. జై భారత్, మహాభారత్. జై హింద్.